महाभारत कथा महाभारत कथा इदे पंचम वेदमु पुरुषार्थमु परमार्थमु सारथै श्रीकृष्णुडे बोधिंचिन गीतार्थमु युद्ध शंखध्वानमे इति धर्म रक्षण कोसमे युद्ध शंखध्वानमे यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। అందుకో ఇన్నోలు వచ్చేసాను. అంతవరకు చెప్పాను నేను మహాభారతం. నీలో మాకు భీష్ముడి శపథం, ధృతరాష్ట్రుడు పాండురాజు, విధుల జననం, ఇంకా పాండురాజుకి రాజ అభిషేకం, ఆయన మృతి తరువాత ధృతరాష్ట్రుడు రాజు కావడం, కుంతి పంచపాండవులతో హస్తినాపురమునకు రావటం. అవును, కౌరవులకు పాండవులకు వైరం బాగా పెరగడంతో భీష్ముడు వారిని ద్రోణుడి ఆశ్రమానికి పంపటం మనకు గుర్తు. అదేమిటి, తర్వాత ఏకలవ్యుడు కదా, వారిని ఆపటం కట్టం కూడా చెప్పారుగా. అవును, పాపం ఎంతో కష్టపడి వాళ్ళు తమను తాము కాపాడుకుంటూ కుంతితో బయటపడడం. భీముడు ఇది వివాహం చేసుకోవటం. అవును, ముఖతో కచడి జననం కూడా చెప్పాడు. బ్రాహ్మణుడి సహాయంతో స్వయంవరంలోకి వెళ్ళటం. అర్జునుడు మధ్యంతరం ఛేదించి ద్రౌపదిని గెలుచుకోవడం. ఇంతవరకు చెప్పారు కృష్ణ. సరే, తరువాత కథ చూద్దాం. అర్జునుడు కుంతీదేవితో, అమ్మా చూడు ఒకసారి, నేను నీకోసం ఏం తెచ్చాను. ఎప్పుడు ఇంతే మీరు, ఏది తెచ్చినా సరే మీరు 5గురు సమానంగా పంచుకోమని కథ చెప్పింది నేను. ఇప్పుడు కూడా అంతే, మీరు 5గురు పంచుకొని అర్జున. విషయం తెలియని కుంతి అన్న మాటలకు మౌనంగా ఉండిపోయారు పాండవులు. తరువాత కుంతి విషయం తెలుసుకుని, అయ్యో తొందరపడ్డాను, దీనికి పరిష్కారము మనకు వ్యాస మహర్షి ఒక్కరే చూపించగలరు. కుంతి వ్యాసుడిని ప్రార్థించి రమ్మని ప్రాధేయపడు. ఈమె పూర్వజన్మలో తపస్సు చేసి శివుడిని మెప్పించి 5 గుణముల గల భర్తను కోరుకుంది.
ఇలా 5 మాటలు భర్త అనటంతో ఈ జన్మలో 5గురిని పొందింది. ఈ కారణము వలన మీరు 5గురు ఈమెను వివాహం చేసుకోవాలి. విధి నిర్ణయం. వ్యాసుడు అలా సలహా ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వ్యాసుడి సలహా మీద పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. ద్రుపదుడు పాండవులను ద్రౌపదిని కొద్ది రోజులు తన రాజ్యంలో నివాసం చేయమని కోరుకుంటాడు. పాండవులు ద్రుపద రాజ్యంలో ఉండాలని నిశ్చయించుకుంటారు. ఇక హస్తినాపురంలో మహారాజా, ఎంతో సంతోషమైన వార్త నేను విన్నాను. చెప్పు విదురా, ఏమిటది? మన పంచపాండవులు కుంతీ సమయంలో బతికే ఉన్నారు. అదీ కాక ద్రుపద మహారాజు గారి కుమార్తె ద్రౌపదిని వివాహం చేసుకున్నాడట. ఈ విషయం మొదట నీకే చెప్తున్నాను. ఎంతో ఆనందమైన వార్త చెప్పావు. నువ్వు శీఘ్రంగా వెళ్ళి నువ్వు కుంతిని పంచపాండవులను ద్రౌపది సమేతంగా తీసుకునిరా. అలాగే హస్తినాపురం నుంచి ద్రుపద మహారాజు గారికి కానుకలను ఇచ్చి ధన్యవాదములు తెలుపు. ఈ స్వయంవరం వలనే కదా మనకు మన పంచ పాండవులు బ్రతికే ఉన్నారని తెలిసింది. విదురుడు కానుకలతో ద్రుపదుడి దగ్గరకు వెళ్తాడు. రండి మహామంత్రి. రాజా, నేను పాండవులను కుంతిని ద్రౌపది సమేతంగా వాళ్ళ రాజ్యమైన హస్తినాపురానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చు. మీరు ఆజ్ఞ చేస్తే నేను ఈ రోజు ప్రయాణం మొదలు పెడతాను. అలాగే నాది ఏముంది మహామంత్రి, అంతా వారి నిర్ణయం. వ్యాసపుత్ర, నీ వలనే నేను నా పిల్లలు ఆనాటి అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాము. మీరు ఎలా అంటే అలాగే నడుస్తాము. అయితే ఈ రోజు మన ప్రయాణం ఉంది. ద్రౌపది, నీకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా నన్ను స్మరించి నేను నీకు ప్రత్యక్షమవుతాను. ఆ ఆపద నుండి నిన్ను నేను కాపాడుతాను. అలాగే కృష్ణ. మనల్ని పూర్వజనులు చాలా మోసం చేశారు. జరిగిపోయిన దానికంటే జరగవలసినది ఏమిటి అని ఆలోచించాలి. అల్లుడు, నువ్వు తెగులు పడక వెళ్ళి నీ తండ్రిని వేడుకో. ఇప్పుడు యుధిష్ఠిరునికి బలం ఎక్కువ. అటు కృష్ణుడి సైన్యం ఇంకా పాంచాల దేశం సహకారం అందుకొని వెళ్ళి చెప్పు, రాజ్యం చేసలుగా పంచమని. హస్తినాపురం మనకు, కాండవనం వాళ్ళకి. నా తండ్రి పితామహుడికి విదురుడికి ఎదురు చెప్పలేడు. ఆలస్యం చేయబోతు పాండవులు వచ్చేస్తారు. రేపు సభలో అందరూ ఇదే చర్చిస్తారు. ముందు మనం వెళ్ళి ఒప్పిద్దాము. సరే పదం. ధృతరాష్ట్రుడి కక్షకు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వెళ్ళి చాలాసేపు చర్చించి ధృతరాష్ట్రుడిని ఒప్పిస్తారు. ఇక సభలోకి వెళ్తాడు ధృతరాష్ట్రుడు. పాండవులు బతికి ఉన్నారు అని పాంచాల రాజు అయిన ద్రౌపది కుమార్తెను వివాహం చేసుకున్నారని తెలిసి నా ఆనందములకు అడ్డం లేదు. ఇప్పుడు మనం చేయవలసినది వాళ్ళకి మర్యాదలు చేసి సగం రాజ్యం అంటే హస్తినాపురం వాళ్ళకి చెందేటట్టు చేయాలి. మన రాజ్య ప్రజల నిర్ణయం కూడా అదే. వారణావత లక్క ఇంటి సంఘటన ప్రజలు మరవలేరు. మన మీద నింద తొలగిపోవాలంటే అర్ధరాజ్యం ఇవ్వాలి. ఇదే నా నిర్ణయం రాజా. భీష్మ పితామహులు చెప్పిన ప్రతి అక్షరము సత్యం. అందరూ ఇదే అక్షర నిర్ణయం అయినట్టుగా మాట్లాడుతున్నారు. మనం మహారాజుకి సలహాలు మాత్రమే ఇస్తాము. రాజు ఆలోచించి తన నిర్ణయం వ్యక్తపరుస్తాడు. ఇలా ఎవరు పడితే వాళ్ళు నిర్ణయం చేస్తే మహారాజు ఎందుకు మిత్రమా? ఓరి సూతపుత్ర, రాజుని అధర్మం వైపు నడవమని ప్రేరేపిస్తున్నావా? మేము చెప్పినది ధృతరాష్ట్రుడు చేయకపోతే
అతి త్వరలో ఈ కౌరవ వంశం పతనము అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇది సత్యం. యుద్ధం వస్తే కర్ణ గుర్తుపెట్టుకో, అర్జునుడి ముందు నీవు నిస్సహాయుడివి, తప్పక ఓడిపోతావు. నీకు నీ శిష్యుడి మీద ఎంత నమ్మకం ఉందో నాకు నా బలిబిడ్డ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. అందుకే యుద్ధం వస్తేనే మంచిది. నీకు మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది అర్థమవుతుంది. ఆపండి. ఈ ఇద్దరి వాద్యవాదంలో మహామంత్రి విదురుడిని చెప్పనివ్వండి. మన వంశ అభివృద్ధిని కోరేవారు భీష్ముడు, ద్రోణుడు. వాళ్ళు చెప్పిన సలహా సమంజసంగా ఉంటుంది రాజా. నన్ను క్షమించండి. మీరు పుత్ర వ్యామోహం నుంచి బయటకు వచ్చి ఒకసారి రాజులాగా ఆలోచించండి. మన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? యుద్ధం అంటూ వస్తే యాదవుల నాయకుడు కృష్ణుడు, అతని సైన్యము, పాంచాల రాజ్యం కూడా పాండవుల వైపు ఉంటుంది. ఈ కౌరవ వంశం గెలుపు కష్టం. అందుకని వాళ్ళు చెప్పిన సలహా పాటించండి. ఇక ఒక విషయం నిశ్చయమైనది. కౌరవులు పాండవులు కలిసి ఉండటము అసంభవము. అందుకని నా నిర్ణయం, కాండవ వనము పాండవులకు హస్తినాపురం నేనే పరిపాలిస్తాను. ఎవరు అక్కడ? యుధిష్ఠిరుడిని రమ్మన్నాను అని చెప్పు. అలాగే మహారాజా. ప్రణామము. రా నాయనా, నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. చెప్పండి. నేను మా తండ్రి లాంటి వాడు. నేను ఇచ్చే ఏ ఆజ్ఞ అయినా నా తమ్ముడు స్వీకరించేవాడు. నీవు కూడా అలాగే చేస్తావు అని ఆశిస్తున్నాను. నా పుత్రులు క్రూరులు. మీ ఇరువురి మధ్య వైరం ఉండకూడదని నేను రాజ్యాన్ని విభజించాను. మీకు కాండవ వనాన్ని హస్తినాపురం మాకు ఉండేటట్లు చేశాను. నువ్వు నీ సోదరులు ఆ పురాతన రాజధానిని వృద్ధికి తెచ్చి మీరు కీర్తి సంపాదించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే మహారాజా. మీరు తప్పగా ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మేము శీఘ్రంగా బయలుదేరుతాం. సరే. ఒకరోజు నారదుడు యుధిష్ఠిరుడి వైభవం ప్రపంచవ్యాప్తంగా చేయాలని ఇంద్రప్రస్థానానికి వస్తారు. రండి రండి మునీంద్ర. మా రాజ్యం ఎంతో పావనమైంది మీ రాకతో. చెప్పండి, ఈ కుంతి పుత్రుడు మీకు ఏమి అర్పించుకోగలడు? పాండుపుత్ర, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించావు. ఇంద్రప్రస్థానాన్ని అద్భుతంగా తయారు చేశారు. ఈ అద్భుత భవనం, ఈ నగర వైభవం, ఈ ఐదుగురి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియాలి కదా. అందుకనే మరి నువ్వు చక్రవర్తి కావాలి. అందుకని నువ్వు రాజసూయ యాగం తలపెట్టాలి. అలాగే, తప్పకుండా. రేపు ద్వారక నుంచి శ్రీకృష్ణుడు వస్తున్నారు. మేము అన్ని ఆయనను సంప్రదించి చేస్తాము. ఆయన సలహా మేరకు మేము నిర్ణయం తీసుకుంటాం. నారదుడు ఆశీర్వదించి పయనమయ్యాడు. కృష్ణ, నారద మహర్షి వచ్చి రాజసూయ యాగం చేయాలి అన్నారు. మీ నిర్ణయం ఏమిటి? సలహా బానే ఉంది, కానీ ఏమిటి కృష్ణ? నీవు రాజసూయ యాగం చేసే ముందు జరాసంధుని చంపాలి. అతడు మహా పరాక్రమవంతుడు. క్షత్రియులంతా అతనిని చూసి భయపడి అతనికి లోబడి ఉన్నారు. నేను నా సైన్యంతో ఎన్నో సంవత్సరములు యుద్ధం చేసి ఓడిపోయి మధుర వదిలి ద్వారకలో పట్టణము నిర్మించుకున్నాను. అందుకని ధర్మరాజా, జరాసంధుని మొదట సంహరించాలి. లేకపోతే నీవు ఎప్పటికీ చక్రవర్తి కాలేవు. రాజు అనేవాడు తనకు ఉన్న దానితో సంతృప్తి చెంది ఉండవచ్చు కదా. నీవే ఓడించలేని జరాసంధుని నా తమ్ముళ్ళు అలా ఓడించగలరు. వద్దులే కృష్ణ, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. ఈ సంభాషణ వింటున్నారు భీమార్జును. అప్పుడు భీముడు ముందుకొచ్చి, అలా రాజుకి అన్ని గుణములలో ఆశ అనేది ఒక గొప్ప గుణం. తన శక్తి బలం తెలుసుకోలేనప్పుడు
అది ఉన్న ప్రయోజనం లేదు. నా బాహుబలం అర్జుని విల్లు సామర్థ్యంతో కలిస్తే ఏ కార్యమైనా మనము సాధించగలము. అవును, ఎంతో కీర్తి ప్రఖ్యాతులు చెందిన గొప్ప వంశం మనది. క్షత్రియుడికి ఎన్ని సుగుణములు ఉన్నా కార్య సాధనకు పాతపడకపోతే రాజుకి కీర్తి ఎలా సంభవిస్తుంది? మేము వీరత్వంతో ఉన్నాము. జరాసంధుని చంపి మన వంశ ప్రతిష్టను ఇంకా మెరుగుపెట్టుతాను. గొప్ప క్షత్రియుడని అనిపించుకుంటాను. జరాసంధుడు తప్పక చావాలి. 100 మంది రాజులను బందీగా ఉంచారు. ఎంతో మందిని చిత్రహింస పెట్టారు. ఆ మగధ రాజుని బలము తెలివి ఉపయోగించి సంహరించారు. నన్ను నమ్ము, భీముడిని అర్జునుని నాతో పంపు. సరే, కృష్ణుడు అండగా ఉన్నప్పుడు నాకు ఎందుకు బెంగ? అలాగే కానిద్దాం. మనము త్వరలో బయలుదేరాం. సిద్ధం కండి. కృష్ణుడు భీమార్జునులతో అక్కడికి చేరాడు. వారి ముఖంలో ఉన్న తేజస్సు చూసి జరాసంధుడు వారి యోగక్షేమాలను విచారించాడు. మీరు ఎంతో దూరము నుండి ప్రయాణము చేసి వచ్చినట్లుంది. ఈ రోజు మీరు మా అతిథి గృహములో విశ్రమించండి. జరాసంధుడికి వారి మీద అనుమానం వస్తుంది. అర్జునుని చూసి, మీ చేతి మీద వింటినారి మచ్చలు కన్ను పడుతున్నాయి. పైగా ఇతడు మహాబలశాలిలాగా ఉన్నాడు. మీరు నిజం చెప్పి మీ పరిచయం చేసుకోండి. సరే, నీకు నిజం చెప్తాను. వీళ్ళు క్షత్రియులు, నీతో యుద్ధం చేయడానికి వచ్చారు. భీముడు మల్ల యుద్ధంలో ప్రావీణ్యుడు. భీముడు నన్ను మల్ల యుద్ధంలో ఓడించడమా? అసంభవం. అయినా అది కాదు కదా. సరే, రేపే మనం మల్ల యుద్ధం. భీమా, కాచుకో. జరాసంధుడు భీముడు నిద్రాహారాలు లేకుండా యుద్ధం చేస్తారు. ఎంత చేసినా జరాసంధుడిని భీముడు హతమార్చలేకపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి గడ్డి పరకను అటు ఇటు వేస్తాడు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది. వెంటనే రెండుగా చీల్చి వ్యతిరేక దిశలో వేస్తాడు. అలా జరాసంధుడు మరణిస్తాడు. అన్ని రాజ్యములకు ఆహ్వానం పంపి రాజసూయ యాగం చేస్తారు పాండవులు. ఆ యాగం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నా ఆహ్వానం స్వీకరించి వచ్చిన రాజులందరికీ మా కృతజ్ఞతలు. ఎంతో వైభవంగా ముగిసింది యాగం. చివరిగా మిగిలింది అతి ఉత్తముడైన రాజుకి అగ్రపూజ చెయ్యాలని కోరిక. మీరు అందరూ చర్చించుకొని నాకు తెలిపితే నేను ఆ రాజుకి అగ్రపూజ చేస్తాను. నా అభిప్రాయంతో అందరూ అంగీకరిస్తారు అని భావిస్తూ కృష్ణుడు ఒక్కడే ఈ అగ్రపూజకు తగినవాడు. ఆపై కుంతిపుత్ర, నీదే నిర్ణయం. యుధిష్ఠిరుడు సహదేవునితో కలిసి శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేస్తారు. ఇది చూసి సహించలేని శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అనరాని మాటలు అంటాడు. ఎంత అన్యాయము! ఇది ఒక రాజసూయ యాగం. కృష్ణుడికి అగ్రపూజ. హ హ హ హ.
ఒక గ్వానుడికి పశువుల కాపరికి అగ్రపూజ. మా రాజులను నిర్లక్ష్యం చేసి అగౌరవపరిచారు. మేము నిన్ను చక్రవర్తిగా ఒప్పుకోము. శ్రీకృష్ణుడు ఓపికతో 100 తిట్లు వరకు ఆగి, ఇక 100 తిట్లు దాటిన తర్వాత తన సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఛేదిస్తాడు. రాజులు వచ్చి కృష్ణుడు చేసింది సమంజసమని యుధిష్ఠిరుడికి ధైర్యం చెప్పి ఆయనను చక్రవర్తిగా స్వీకరించి తమ తమ రాజ్యాలను వెళ్ళిపోతారు. కొన్ని నెలలకు హస్తినాపురంలో దుర్యోధనుడు ఇంద్రప్రస్థపురంలో తాను చూసిన వైభవం సంపద తలుచుకుంటూ ద్వేషాన్ని నింపుకొని నిద్రాహారాలు మానేసి తన మందిరంలో దుఃఖంతో ఉండిపోయాడు. ఇది తెలుసుకున్న శకుని కర్ణుడు వచ్చి ధైర్యం చెప్పి అప్పుడు శకుని ఇలా అంటాడు. శకుని మామ, నాకు పాండువులని ఇంద్రప్రస్థము నుండి తరిమి వేసే మార్గం తెలుసు. నీవు చేయవలసినది వాళ్లకు ఆహ్వానము పంపించటం. నిజంగా మనము పాండవులను జయించగలము. చెప్పండి, ఏమిటి మీ ప్రణాళిక? నా ప్రియమైన అల్లుడా, నేను చూడం బాగా ఆడుతాను. పైగా దానిలో ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి గెలవగలను. నన్ను నమ్ము, నా పాచకులు నేను ఎలా అంటే అలా నా మాట వింటాయి. నీకు ఇంద్రప్రస్థం ఇప్పించే బాధ్యత నాది. కొద్ది రోజులు ఓపిక పట్టు, అది నీదే. నన్ను నమ్ము. కానీ నీవు ముందు నీ తండ్రిని ఒప్పించి జూరుగునకు ఆహ్వానం పంపమను. తరువాత కదా నేను నడుపుతానుగా. మహారాజా, దానర రాజ్యమునకు యువరాజు అయిన శకుని మీతో మాట్లాడాలని వేచి ఉన్నారు. అవునా, పంపించు. హస్తినాపురం మహారాజుకి జై. ఈ సమయంలో ఏమిటి మీరాక? మళ్ళీ ఏమైనా వ్యూహం తలపెట్టారా? మహారాజా, అదే నీకు నాకు తేడా. నేను మీ అందరి సౌఖ్యం గురించి ఆలోచిస్తాను. మీరు ఎంతసేపటికి రాజ్యం ఉంటారు. మీ దుర్యోధనుడు ఎంత విచారంలో ఉన్నాడో నీకు తెలుసా? తెలీదు. నిద్రాహారాలు మానేసి తన మందిరంలో ఆందోళనతో పాలిపడి ఉన్నారు. ఎందుకు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? చాలు ఆపు. దుర్యోధనుడు నా ప్రాణం, నేను చూసుకుంటాను. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దగ్గరికి హడావిడిగా వెళ్తాడు. కుమారా, ఎందుకు నీవు నిరాశతో బాధపడుతున్నావు? నీకు ఏమి లోటు ఉన్నది? ఈ రాజ్యానికి నీవే వారసుడు. చెప్పు, నీకు ఏమి కావాలి? తండ్రి, యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు. వారి రాజ్యం ఇంద్రప్రస్థం. ఆ మాయ సభ సకల ఐశ్వర్యంతో నిండిన ఇంద్రప్రస్థం చూసి నాకు విచారం, ఈర్ష్య కలుగుతుంది. వారికి ఉన్న సిరి, సంపద, ఆనందం నాకు తృప్తి ఇవ్వటం లేదు. పాండవులు అత్యున్నత స్థాయికి ఎదగారు, మనము మాత్రం అలాగే ఉన్నాము. వద్దు దుర్యోధన, అసూయ వద్దు. ఆయనను మనకు ఏమి తక్కువ? వీరత్వంలో, సిరి సంపదలలోను, వంశకీర్తిలోను అతనితో నీవు సమానుడివి. దేనికి మనకు ఇంక వైరం? వద్దు పుత్ర, ఎవరి రాజ్యములో వాళ్ళు హాయిగా ఉండండి. ఈ అసహనాన్ని వదిలే. శకుని మాటలు వినవద్దు. పాండవుల జోలికి వెళ్ళవద్దు పుత్ర. మీరు రాజ్యపాలన శాస్త్రాలు నేర్చుకున్నారు, రాజకీయం నేర్చుకోలేదు. రాజ్యపాలన అంటే మరో తీరుగా ఉంటుంది. అందుకని శకుని మామ మహాద్భుత ప్రణాళిక వేశారు. మీరు విదురునితో యుధిష్ఠిరుని మన హస్తినాపురంకి రమ్మని ఆహ్వానం పంపిస్తే చాలు. పుత్ర వ్యామోహం ముందర నిస్సహాయుడై ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపిస్తాడు. రాజా, నాకు ఎందుకు
ఇప్పుడు ఈ యుద్ధం అన్నదమ్ముల మధ్య మళ్ళీ వైరానికి అరుగ్యం పోసినట్టు అవుతుందని చింతగా ఉన్నా. నా మాట విని మీరు దుర్యోధనుడికి వద్దు అని ఒప్పించు. ఇది కులవంశ పట్టణానికి నాందిలాగా ఉన్నది రాజా. నువ్వు వెళ్ళి జూడమునకు రమ్మని చెప్పు. ఇక ఈ విషయం మీద చర్చ అవసరం లేదు. మహామంత్రికి మా నమస్కారం. హస్తినాపురంలో అందరూ కుశలమా? రాజుగారు కుశలమా? పితామహుడైన ఈశ్వరు కుశలమా? ఏమిటి మహామంత్రి, మీరు విచారంగా ఉన్నారు? అందరూ కుశలమే. మీరు కుశలమే కదా? అంతా కుశలం. నేను మహారాజు గారి సందేశం తెచ్చాను. హస్తినాపురంలో ఒక అందమైన భవనం నిర్మించారు. మీ ఆహ్వానాన్ని ఎలా కౌరవులు మనస్ఫూర్తిగా అంగీకరించి వచ్చారో నువ్వు కూడా నీ తమ్ముడితో వారితో వచ్చి అన్ని చూసి కాసేపు వరకు వీటిలో పాల్గొని ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చేయమని రాజుగారి విన్నపం. అన్నిటికీ ఒప్పుకుంటున్నాను, కానీ జీవితం భయం పెంచుతుంది కదా మహామంత్రి. ఈ సలహా ఏంటి దానికి? ఎంతో ప్రయత్నించాను ఆపటానికి, కానీ నిస్సహాయమయ్యాను. నీవు ధర్మానికి ప్రతీక. అన్ని ధర్మములు తెలిసినవాడు. జూదమునకు ఒక రాజు మరొక రాజుకి ఆహ్వానం పంపిస్తే తిరస్కరించలేము. ఈ విషయం నీకు తెలుసు. అందుకని కొంత పుత్ర నీ జ్ఞానము, ధర్మము, వివేకము ఉపయోగించి జాగ్రత్తగా ఆ పైన ఈశ్వరుని. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. రాజుగారి ఆహ్వానం మీద పాండవులు ద్రౌపది సమేతంగా హస్తినాపురం చేరి నగర దర్శనం చేసుకుని ఇక యుద్ధంలో సిద్ధమయ్యారు. నా బదులు మా మామ పాచికలు వేస్తారు, నేను ధనుము పెడతాను. ముందు ముత్యాలు, ఆభరణములు, డబ్బు పెట్టి మొదలు పెడతాడు యుద్ధము యుధిష్ఠిరుడు. అల్లుడు, ఈ ధనం, ముత్యాలు అన్ని నీవే. ఇంకేమైనా పెడతారా మహారాజా? గోవులు, గొర్రెలు, పట్టణాలు, పల్లెలు. అల్లుడు, మళ్ళీ నీకే సొంతం. చక్రవర్తి గారు ఇప్పుడు కూడా ఏమైనా పెడతారా? అందమైన నా తమ్ముడు నకులుడు. ఇదిగో నీ ఇష్టంతో ఆడుతున్నావు, మళ్ళీ నన్ను అనొద్దు. సహదేవుడు, అర్జునుడు, భీముడు. నాకు నేను చివరికి. సభ అంతా చలనం లేని వారిలా చూస్తూ ఊరుకున్నారు. భీష్ముడు, మిత్రుడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు ఎవ్వరూ ఇది తప్పు అని ఆపలేదు. ఇంకా ఏమి మర్చిపోలేదు కదా నువ్వు? నన్ను నేను ఓడిపోయాను, సర్వం ఓడిపోయాను. నా దగ్గర ఏముంది ఇంకా? నా ప్రాణం తప్ప. అదే మరి, నీ దగ్గర అతి మూల్యమైన రత్నం ఉన్నదిగా. స్వయంవరంలో గెలుచుకున్న వీరులు మీరు. ఆ రత్నాన్ని పణంగా పెట్టు. ఏమో అదృష్టం కలిసి వచ్చి ఈ రాజ్యం నీకు తిరిగి వస్తుందేమో. ఇది విని దుర్యోధనుడు, తమ్ముడు, కర్ణుడు ఆనందంతో అరిచారు. నన్ను నేను ఓడిపోయాను. నాకు ఇక ఏది పనంగా పెట్టే హక్కు లేదు. నువ్వు మాకు దాసుడివి. మేము చెప్పినది చేద్దాం, నీ ధర్మం. వద్దు, ఇక ఆపేయండి. ఈ జూదమును ఒక ఆడదాన్ని పణంగా పెట్టి గెలిచిన రాజ్యము మనకు వద్దు. ఇది కురువంశ పతనానికి దారి తీస్తుంది. వద్దు. ఇంతమంది పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. ఛ ఛ. మిత్రము, ఇప్పటి
వరకు పాంచాలి 5గురికి బాడి. ఇప్పుడు నిన్ను కలుపుకుని 6గురికి బాడి అవుతుంది. మహారాజా, మీ కుమారుడు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నా. మరో పాపం పెరిగి పాపం మహారాజా, లేకపోతే కురువంశ పతనం సత్యం. మహామంత్రికి ఈర్ష్యగా ఉంది. కురవంశులకు చూడలేకపోతున్నారు. ద్రౌపదిని తీసుకురండి. ఈ తొడ మీద కూర్చోపెట్టుకుంటా. అమ్మా, మిమ్మల్ని సభకు తీసుకురమ్మన్నారు మహారాజ్ గారు. ఎందుకంటే జరిగిన జూదంలో యుధిష్ఠరులు అన్ని ఓడిపోయి మిమ్మల్ని పణంగా పెట్టారు. నన్నోడి తన్నోడినారా, తన్నోడి నన్నోడినారా? ఈ ప్రశ్న ఓడిన నా భర్తలను అడిగిరా. యుధిష్ఠుడిని ప్రశ్న అడిగింది. నన్నోడి తన్నోడినారా, తన్నోడిని నన్నోడినారా? యుధిష్ఠిరుడు మౌనంగా ఉండిపోయాడు. వీరికి భీముడంటే భయం. దుశాసన, నువ్వు వెళ్ళి పాంచాలిని తీసుకునిరా. అలాగే ప్రాతశ్రీ. ఏమిటి నువ్వు వచ్చావు? ఏమిటో యక్ష ప్రశ్నలు వేస్తున్నావు? నీ భర్త నిన్ను జూతంలో ఓడిపోయాడు. నువ్వు కూడా ఇక మా దాసివి. చెప్పింది చే. మా అన్నాజ్ఞ నిన్ను సభకు తీసుకురమ్మని. అందుకని రా. వద్దు, నన్ను వదిలే. మహారాజా, నన్ను కాపాడండి. మీరు పెద్దలు, ధర్మప్రభువులు. ఈ దుర్మార్గుల నుంచి నన్ను కాపాడలేరా? చెప్పండి, మీ మౌనానికి అర్థం చెప్పండి. నాకు ఈ పరాభవం జరుగుతుంటే మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఛీ! ఈ ఆపద నుంచి నా వాసుదేవుడే నన్ను కాపాడండి. నేను ఈ కురులను నీ రక్తంతో తడిపిన రోజున నా కురులను ముడివేస్తాను. ఇదే ఈ పాంచాలి శపథం. ఓరి దుర్మార్గుడా, పాపిష్టి, నిన్ను చంపి నీ గుండె చీల్చి నీ రక్తం తాగిపోతే నేను భీముడే కాదు. నిత్యం కూడా ఆడేవాళ్ళు కూడా వాళ్ళ మహిళలను సైతం బలంగా కట్టరు. ఛీ, అంతం కంటే అధమ స్థానంలో రావదు. అర్జున, రా, సకుని చేతులు కాల్చేద్దాము. వద్దు భీమ, నీవెప్పుడు అన్నయ్యను ఇలాంటి మాటలతో బాధపెట్టలేదు. మనలో మనము ఒప్పిగా ఉండి సరైన సమయం చూసి శత్రువుని ఎదుర్కోవాలి. ధృతరాష్ట్రుడు ఇంకా ఏమి ఘోరం జరగబోతుందో అని ద్రౌపదిని పిలిపించి, అమ్మా ద్రౌపది, నన్ను నా కుమారులను క్షమించు. ఓడిపోయిన మీ రాజ్యం, ధనం, గోవులు, పట్టణములు అన్నీ మళ్ళీ యుధిష్ఠిరుడికి తిరిగి ఇస్తున్నాను. మీరు స్వతంత్రంగా ఉండి అభివృద్ధి చెందండి. ఎంతో బాధతో తిరిగి ఇంద్రప్రస్థకు చేరారు పాండవులు. మరచిపోలేని సంఘటన ఎన్నో రోజులు బాధ పెట్టింది.
తన తండ్రి చేసిన పని నచ్చక దుర్యోధనుడు మళ్ళీ తండ్రిని ఒప్పించి జూదమునకు పాండవులకు ఆహ్వానం పంపిస్తారు కౌరవులు. ధర్మ ప్రకారం తిరస్కారం చెప్పలేక ధర్మరాజు ఈసారి ఏకంగా రాజ్యంతో పాటు 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలని పండుగ పెట్టారు. శకుని మాంచికలకు పాండవులు ఓడిపోతారు. పంచపాండవులు ద్రౌపది సమేతంగా అడవులకు పయనం చేస్తారు. जीवन मुक्ति की मार्ग में